రైట్ మరింత టాలీవుడ్ సంక్షోభం ముదిరిందనే చెప్పుకోవచ్చు. ఒక ఏ షూటింగ్స్ కూడా జరగవంటున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు. ఇకపై అన్ని షూటింగ్స్ కూడా ఆపేస్తామంటూ ఫెడరేషన్ సభ్యులు తేల్చి చెప్తున్నారు. మేం ఛాంబర్ తో మాత్రమే మాట్లాడుతున్నాం అంటూ చెప్తున్నారు. పీపుల్స్ మీడియా మాకు 90 లక్షలు బకాయి ఉందంటూ కూడా ఫెడరేషన్ ఆరోపిస్తోంది. మా వేతనాలు పెంపు పెద్ద సమస్యగా నిర్మాతలు గుర్తించడం లేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛాంబర్ తో చర్చలు జరపాలని చిరంజీవి ఇప్పటికే చెప్పారు. చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు అంటూ కూడా ఫెడరేషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు. మంత్రిని తొందరలోనే కలుస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కృష్ణానగర్లో పెద్ద ఎత్తున సినీ కార్మికులందరూ కూడా నిరసన శాంతియుత నిరసన ర్యాలీ నిరసన కూడా చేపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడ పెద్ద ఎత్తున సినీ కార్మికులందరూ కూడా చేరారు. అండ్ నిన్న ప్రొడ్యూసర్స్ అలాగే ఫెడరేషన్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు అయితే ఫెయిల్ అయ్యాయి. దానికి అంగీకరించట్లేదు అంటూ చెప్తున్నారు. తమ వేతనాల కోసం పోరాడుతున్నారు తెలుగు సినీ కార్మికులు. సమ్మె ఇప్పటికే వారానికి చేరుకుంది. ఫెడరేషన్ నాయకులు నిర్మాతల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు అవి ఒక్కొలిక్కి రాలేదు. దీంతో నేడు కృష్ణానగర్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కార్మికులు. తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాడతాము అంటున్నారు. ఆయన కలవడం కోసం మేము లేబర్ కమిషనర్ గారి ఆఫీస్లో ఉండగా సార్కి ఫోన్ చేయడం జరిగిందండి. వాళ్ళ పిఏకి వారు నెక్స్ట్ డే చెప్తాను, ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు. అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదిరిలో చూడండి, ఛాంబర్ పెద్దలు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గర, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారి మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి. ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి. అయిపోతుందండి. వారు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయా నిర్మాతలు ఆయా హీరోలతోటి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బయట నుంచి తీసుకొస్తామని ఇందాక అనిల్ గారిని ఒక ప్రశ్న వేశారు. బయట నుంచి ఎవరో రారండి. ముఖ్యంగా 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, హైదరాబాదు, కలకత్తా, ఈ 6 మనతో కలిసి 6 ఉన్నాయండి. ఈ 6 కూడా మేము కాన్ఫెడరేషన్ అంటామండి. ఈ 6 కూడా ఒకే తాటిపై నడుస్తాయండి. ఇవన్నీ మా సమస్యలు వస్తే వారు చూసుకుంటారు, వారి సమస్యలు వస్తే మేము చూసుకుంటాం. వీరందరికీ ఫోన్ ద్వారా లెటర్ ద్వారా సంప్రదించడం జరిగిందండి. ఎవరూ కూడా తమ వేతనాల కోసం పోరాడుతున్న తెలుగు సినీ కార్మికుల సమ్మె వారానికి చేరుకుంది. ఫెడరేషన్ నాయకులు నిర్మాతల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు అవి ఒక్కొలిక్కి రాలేదు. దీంతో నేడు కృష్ణానగర్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కార్మికులు. తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాడతాము అంటున్నారు. ఇక ఇదే సమస్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీశ్వరి అందిస్తారు. ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవీ మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు మరోపక్క నిర్మాతలకు మధ్య గత వారం రోజులుగా చర్చలు అనేవి సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మికుల సైడ్ నుంచి డిమాండ్ 30% వేతనాలు అనేవి పెంచాలి అనే, మరోపక్క నిర్మాతలు ఫస్ట్ ఇయర్ మాత్రమే 15% హైక్ను మాత్రమే పెంచుతానడం, వాటికి కార్మికులు ఒప్పుకోకపోవడం. ఈ నేపథ్యంలో మన దగ్గర కొంతమంది సినీ కార్మికులకు సంబంధించిన మహిళలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ లేదు? మేము వచ్చి 30 సంవత్సరాలు అవుతుందమ్మా. 30 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నాము. ఎప్పుడు ఆ డబ్బులతో అలాగే మేము రొటేషన్ అవుతున్నాము. ఇప్పుడు వీళ్ళు మాకు ఎంతో ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు పూర్తిగా కొనుక్కుంటే ఒక అరకిలో మటన్ రాదమ్మా. అరకిలో మటన్ రాదు వాళ్ళు వచ్చిన డబ్బులు. అదే డబ్బులతో మేము కిరాయిలు కట్టి ఒక రూమ్ కిరాయి వచ్చి 7,000 అమ్మా. 7,000 కిరాయి కట్టుకొని పిల్లలు పీజే కట్టుకుంటావా, తిండే తింటావా పిల్లలతో. ఈ వారం రోజులు ఇప్పుడు ఎంతమంది వచ్చాం, ఒక్కళ్ళు కూడా టీనీలు కానీ టిఫిన్ కూడా తింటే నీకు చెప్పి తీసుకొని కొట్టుకున్నాను. పొద్దున్న లేచి అలా లేచి వచ్చాం. ఎవరికి అలా ఏమో ఇంట్లో ఉంటేనే కదా, దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళమే కదమ్మా. ఎక్కడో వరద బాధ్యతలు వస్తే వాళ్ళకి కోట్లు మీరు స్పాన్సర్ చేస్తారే. మీతోటి పాటు కష్టపడిన వాళ్ళకి మాకు 10 రూపాయలు పెంచలేరమ్మా. అంత మేము ఇంత తీసిపోయామా. ఎండ అంటే, వాన అంటే, వర్షం సీన్ అంటే, ఎండ సీన్ అంటే, ఎలాంటి సీన్లోనే మేము కూడా ఉండి వాళ్ళతో పాటు హీరోలతో చేస్తామే. తోటి పాటు తెల్లారు లేచి మీతో పాటు ఉంటాం. మాకు కొంచెం పెంచడానికి ఏమైందండి,
కిరాయిలు కట్టలేక అందరినీ ఆ రూమ్లోనే తినకపోయినా అలా పడడం. ఒక నెల కిరాయి కట్టకపోయినా సామాన్లు బయట వేసేసి తాళాలు వేసేస్తున్నారు. లేకపోతే సినిమానే జరగదు. మీతో కష్టపడేది మేమే కదా. జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే షూటింగ్ ఎట్లా వాళ్ళు చేసుకుంటారు చెప్పండి. కష్టపడేది మేము. కష్టపడే వాళ్ళకి ఒక రూపాయి పెంచాలి కదా. అంటే ఇప్పుడు మీరు నిర్మాతలు చెప్పారు కదా, ఫస్ట్ ఇయర్ 15%, 2000 లోపల ఉండే వారికి ఫస్ట్ ఇయర్ 15%, రెండో ఇయర్ 5%, మూడో ఇయర్ 5% పెంచుతామని. వీటికి మీరు ఒప్పుకుంటున్నారా? మేడం మాకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మాకు 30% ఇవ్వాలి మేడం. ఇప్పుడు ఒకసారి చూడండి మేడం, మాకు 3 ఏళ్ళ కింద ఉన్న కరెంట్ బిల్లు కానీ మా రూమ్ రెంట్లు కానీ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక హీరోకి 3 ఏళ్ళ కింద రెమ్యూనరేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? మరి మాకు పెంచితే వాళ్ళకి నష్టం అంటున్నారు, మా మీద పెంచితే నష్టం అంటున్నారు కదా. ఒక హీరోకి 100 కోట్లు ఇచ్చినప్పుడు ఒక 10 కోట్లు తగ్గించుకుంటే నష్టమే లేదు కదా. బాంబే నుంచి హీరోయిన్లు తీసుకొస్తారు, వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలు, లాడ్జీలు, తాజకృష్ణ బంజారాలో బుక్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మేడం? మాకు మీ అగ్రిమెంట్ ప్రకారం మేము అడుగుతున్నాం, మేమైతే ఏం అడగట్లేదు కదా, మేము కష్టం చేస్తున్నాం మేడం. సో మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి? వాటికి ఆల్రెడీ నిర్మాతలు కొంతమంది కొన్ని రకాలైన హామీలు ఇచ్చారు, వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ డిమాండ్లు ఏం లేదు మేడం, అవసరాలను బట్టేసి అడుగుతున్నాము తప్ప ఇంకోటి ఏంటంటే వాళ్ళ గతంలో ఒప్పుకున్న ఒప్పందాల ప్రకారం అడుగుతున్నాం. ఎందుకంటే ఎవ్రీ 3 ఇయర్స్కి మీటింగ్లు పెట్టి ఇట్లా డిస్కషన్ లేకుండా, లేకపోతే ఈ స్ట్రైకులు గీకులన్నీ ఏమీ లేకుండా 30% యావరేజ్గా పెంచుకుంటూ వెళ్ళిపోదామని వాళ్ళే మాట ఇచ్చారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల ముందు కూడా అగ్రిమెంట్లు జరిగినాయి, అప్పుడు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 3 సంవత్సరాలు దాటింది కాబట్టి అప్పుడు ఈలోపు మనం మధ్యలో మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం, పెంచమని అడుగుతున్నాం.